ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ 5 ఫ్రమ్ ఏ 4, -3. సో మనకి ఇంటర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇది లోకస్ మీద. సో ఏమిచ్చాడు, ఇచ్చిన పాయింట్కి లోకస్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు పాయింట్ నుంచి అంటే, పాయింట్ అనేది మనం పి అని క్యాలిక్యులేట్ అనుకుంటే పిఏ యొక్క డిస్టెన్స్ ఎంత 5 ఇచ్చాడు. సో గివెన్ పాయింట్ ఎంత 4, -3a. సో మనము పాయింట్ని p = x, y అని కన్సిడర్ చేసుకుంటే గివెన్ కండిషన్ ప్రకారం పిఏ ఎంత ఇచ్చాడు 5. సో దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. సో PA² = 5² అంటే 25. ఇక్కడ P అంటే ఏంటి, డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి, సో డిస్టెన్స్ వచ్చి x - 1 x² + y - 1 2. సో ఇక్కడ x1 ఏంటి 4, y1 ఏంటి -3. సో x - x1 అంటే x - 4 2 ప్లస్ y - y1 అంటే y + 3 2 = 25. ఇక్కడ మనం a - b² అండ్ a + b² వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో a - b² అంటే a² + b² - 2ab. సో x² + 4² అంటే 16 - 2 × x × 4 అంటే -8x. సో a - b² ఇది a + b² అంటే a² అంటే y² b² అంటే 9 ప్లస్ 2ab 2 × y × 3 అంటే 6y = 25. సో మనం ఫస్ట్ ఏం చేద్దాం, x² y² రాసుకుందాం. రిమైనింగ్ ఏంటి -8x + 6y. సో +16 +9 ఎంత అవుతుంది +25. ఇక్కడున్న 25 యువతలకు వస్తే -25 అవుతుంది. సో 25 - 25 ఎంత మనకి 0. సో x² + y² -8x + 6y = 0 ఈజ్ ద ఈక్వేషన్ అనమాట.